మదినపల్లె ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణ మాట్లాడుతూ మాదిగలు అంతా జగన్మోహన్ రెడ్డి వెంటనే ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసింది ఏమీ లేదు. గతంలో కోట్లను ఒప్పిస్తానని చెప్పి మోసం చేయడం నిజమన్నారు. మందకృష్ణ మాదిగ బీజేపీ కొమ్ము కాస్తున్నానని, మందకృష్ణ వైఖరితో తెలంగాణలో 3 ఎంపీ స్థానాల్లో మాదిగలకు అవకాశం లేకుండా పోయిందని ఆరోపించారు. మాదిగలు అంతా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్ నందు ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మాదిగల ఓటుని రాజకీయ ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వర్గీకరణ అంశాన్ని ఎలక్షన్లప్పుడు మాత్రమే వర్గీకరణ మీద హామీలు ఇస్తూ వర్గీకరణ చేస్తానని చెప్తున్నటువంటి పార్టీలకి మద్దతు తెలుపుతూ ఈరోజు దేశంలోని మద్దతు పార్టీగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి మద్దతు తెలిపి తెలంగాణలో 70 లక్షల మంది మాదిగలు ఉన్నటువంటి తెలంగాణలో ఇవాళ మాదిగల యొక్క ఉనికినే లేకుండా చేసినటువంటి మందకృష్ణ మాదిగల యొక్క మద్దతుని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగలు, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా ఎస్సీ వర్గీకరణ కోసం దండోర ఉద్యమం పోరాటాలు మొదలు పెడితే వర్గీకరణ చేస్తానని చెప్పి 2014లో మాట ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వర్గీకరణ చేయడంలో విఫలమయ్యి ఈరోజు మళ్ళీ 2024లో వర్గీకరణ అంశాన్ని బయటికి తీసుకొస్తూ మాదిగల్ని ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చెప్పి మందకృష్ణ మాదిగ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అడ్డుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలందరం కూడా ఏ సంక్షేమ ఫలాల కోసం అయితే 25 సంక్షేమ పథకాలలో వైసీపీ పార్టీకి ఇస్తున్నటువంటి పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి వేలాది మంది, లక్షలాది మంది మాదిగ బిడ్డలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ పార్టీకి మద్దతు తెలుపుతూ రానున్న ఎలక్షన్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా జగన్ గారి గెలిపే, మాదిగల గెలుపుల నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు సాగుతూ ఉన్నాం. వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చినటువంటి తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ వాళ్ళకి అవకాశం ఉన్నా సరే పార్లమెంటులో చట్టం చేయకుండా సుప్రీంకోర్టు పరిధికి వెళ్ళింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే విధంగా చేస్తామని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయడానికి ప్రతి జిల్లాలో కూడా వర్గీకరణ చేస్తానని చెప్పి మొన్న బస్సు యాత్రలో చెప్పడం అనేది విడ్డూరం. వర్గీకరణ చేయాలని చిత్తశుద్ధి కనుక బీజేపీ పార్టీకి ఉన్నట్టయితే ఈ పార్టీకి ఎప్పుడో డిసెంబర్లో జరిగిన పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నా సరే తీసుకురాకుండా లక్షలాది మంది మాదిగలతో కృష్ణ మాదిగతో ఏర్పాటు చేసిన తెలంగాణలో ఏర్పాటు చేసిన సభలో వర్గీకరణ చేస్తారు, పార్లమెంట్లో చట్టం తెస్తారని లక్షలాది మంది పాల్గొంటే లక్షలాది మందికి వర్గీకరణ మాటని చేస్తారని చెప్పకుండానే వర్గీకరణకి ఒక కమిషన్ వేసి గతంలో ఉన్న కమిషన్లే మళ్ళీ మొదటి స్థితికి వచ్చే విధంగా కమిషన్ నియమించడం అనేది చాలా విడ్డూరమైనటువంటి అంశం. అయినా సరే మళ్ళీ ఎలక్షన్లకి నో కాంగ్రెస్ నో బీఆర్ఎస్ అని తెలంగాణలో అత్యంత దారుణంగా 2 పార్టీలకు ఓటొద్దు, ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో మద్దతు ఇచ్చినట్టే అక్కడ బీజేపీకి మద్దతు ఇచ్చి మాదిగలను విస్మరించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపెడితే అక్కడ ఉన్నటువంటి 3 ఎంపీ సీట్లలో కూడా మాదిగలు ఇవ్వకుండా పోవడం కారణం మందకృష్ణ మాదిగ. అదే ధోరణి ఈ రాష్ట్రంలో కనుక చేయాలనుకుని చూస్తూ ఎన్డీఏ కూటమికి మద్దతుతో పార్టీతో ఉన్నటువంటి 2 పార్టీలు కూడా మద్దతు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మాదిగలను వంచి మోసం చేయడానికి మళ్ళీ ఈ రాష్ట్రంలో అడుగుపెట్టినటువంటి మందకృష్ణ మాదిగ యొక్క మాటల్ని మాదిగలు నమ్మే పరిస్థితి లేదు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా మద్దతు తెలుపుతూ రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అయ్యే విధంగా ఈ రాష్ట్రంలో మాదిగలందరూ కూడా పేద వర్గాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఓటు వేసి గెలిపించాలని కూడా కోరుతున్నారు.